హలో అండి. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైంటుంది. యూట్యూబ్ వీడియో రీచ్ ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోవడానికి కారణాలేంటి? అలానే తగ్గిపోకుండా మంచిగా మన వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది ఈరోజు నా కాన్సెప్ట్ అండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచిగా అయితే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూసిన వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ మనము ఆలోచించాల్సిందేమి? ఒక యూట్యూబ్‌లో మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము అంటే, ఒక క్రియేటర్‌గా అనమాట. ఎవరైనా కానియండి. ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాము అంటే, వాళ్ళని క్రియేటర్ అనే కాల్ చేస్తాం కదా! అందరూ కూడా యూట్యూబ్ క్రియేటర్స్ లాగే ఆలోచించండి. ఎందుకు అంటే, ఒక కంటెంట్ క్రియేటర్‌గానే మీరు థింక్ చేయాలి. ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు అంటే, ఏదో ఒక కంటెంట్ పైన అప్‌లోడ్ అసలు కంటెంట్ అంటే ఏంటి అని అడుగుతారు. కంటెంట్ అంటే ఏం లేదండి. కొత్తగా ఏం లేదు. మీరేదైనా ఒక వీడియో చేసేటప్పుడు ఒక టాపిక్ అనుకుంటారు కదా! ఒక వ్లాగ్ కానియండి, ఒక కుకింగ్ ఛానెల్ కానియండి, ఏదన్నా ఒక వంటే కానియండి, అది కూడా ఒక కంటెంటే అండి. ఒక టాపిక్‌ని ఇక్కడ కంటెంట్ అని కాల్ చేస్తాం మనము. కంటెంట్ అంటే ఏమి అంటే ఏదన్నా మీరు చేసేది ఒక ప్రాసెస్ అంతా కూడా. అప్‌లోడ్ చేసే ముందు ఫస్ట్ మీరు ఒకటి థింక్ చేయండి. అంటే ఈ వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంది? ఆడియన్స్‌కి ఎలా యూజ్ అవుతుందనేది ఫస్ట్ మీరు ఆలోచించండి. ఆలోచించిన తరువాత వీడియో చేయండి. ఎందుకు అంటే ఏదో ఒకటి అప్‌లోడ్ చేసేద్దాంలే, ఏదో ఒకటి లైక్ మీరు పోస్ట్ చేశారు అంటే మీకొచ్చే వ్యూస్ కూడా అలానే ఉంటాయి. ఇంత ఎందుకు కష్టపడతామండి? మంచిగా ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. మంచిగా మా ఛానెల్‌కి గ్రోత్ ఉండాలి. మంచిగా మాకు ఇన్‌కమ్ రావాలనే ట్రై చేస్తాం కదా! అందరం కూడా. సో, ఫస్ట్ మీరు వీడియో చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో వల్ల ఎంత మాత్రం బెనిఫిట్ ఉంది? ఎంత మాత్రము ఆడియన్స్‌కి దీనివల్ల ప్రాఫిట్ కాకపోయినా ఎలాంటి యూజ్ ఉందనేది ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించిన తరువాత వీడియోని మంచిగా లాంగ్ వీడియో అయితే 16:9 రేషియోలో, షార్ట్ అయితే 9:16 రేషియోలో పెట్టి ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటండి, చాలా వరకు థింక్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్‌లో అంటే రిచ్ పీపుల్‌కే సపోర్ట్ చేస్తుంది. పూర్ పీపుల్‌కి సపోర్ట్ చెయ్యదు అని, చాలా లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేయదని చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. యూట్యూబ్ అలా ఏమి పార్షియాలిటీ లేదండి. ఎవరు కూడా ఎప్పుడైతే మంచిగా జెన్యూన్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తారో వాళ్ళందరికీ యూట్యూబ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, చాలా అంటే పేదవాళ్ళుగా, పూర్ పీపుల్ కూడా మంచిగా వీడియోస్ అప్‌లోడ్ చేసి లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా లైక్ యూట్యూబ్‌లో ఉన్నారు. కాబట్టి మీరు కూడా మంచిగా వీడియోస్ అనేది జెన్యూన్‌గా ఆథెంటిక్ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఒకవేళ మీ వీడియోస్‌కి ఇప్పుడు రీచ్ రాకపోవచ్చు. అంటే ఎక్కువ మందికి రీచ్ కాకపోయినా కూడా మీరెప్పుడైతే మంచి కంటెంట్ పెట్టినప్పుడు ఆఫ్టర్ 1 మంత్ తరువాత అయినా కూడా మీ వీడియో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనము సో 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 లైక్ సొసైటీకి సంబంధించి కానీ, అందరికి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ పెట్టామంటే యూట్యూబ్ ఖచ్చితంగా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా మీ ఛానెల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సమ్‌టైమ్స్ ఏమి అంటే మీరు వీడియో షూట్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా మీరు మాట్లాడలేకపోయినా కూడా వీడియోతో ఒకసారి షూట్ చేసేయండి. షూట్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మీరు వాయిస్ ఇస్తూ అలా కూడా వీడియోస్ అనేది చేయొచ్చండి యూట్యూబ్‌లో. ఓకేనా. ఏమి అంటే ఇలా వీడియో చేసేటప్పుడే మాట్లాడాలా అంటే డైరెక్ట్‌గా లైక్ మేము మాట్లాడలేకపోతున్నాం కంటిన్యూయస్‌గా అనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే వీడియో షూట్ చేసేయండి. ఏదైనా లైక్ వ్లాగ్స్ కానియండి, కుకింగ్ వీడియోస్ కానియండి, అలాంటివి షూట్ చేసేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే మీ వాయిస్ ఇవ్వండి. అలా కూడా మీరు అంటే సమ్‌టైమ్స్ లైక్ మ్యూజిక్ యూజ్ చేస్తూ ఉంటారండి. చాలా వరకైతే మ్యూజిక్ యూజ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే కాపీరైట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, ఎప్పుడు కూడా మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేటెస్ట్ అప్డేట్ జూలై 15థ్ నుంచి కూడా ఒక అప్డేట్ వస్తుంది కదా! ఈ అప్డేట్‌లో కూడా ఏం చెప్తున్నారు? అథెంటిక్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయమంటున్నారు లైక్ కంటెంట్ క్రియేటర్స్‌ని. అది ఎవరైనా కావచ్చు. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళని ఈ విధంగానే చేయమంటున్నారు. లైక్ ఇంకొక విధంగా ఏమి అంటే కొంతమంది జస్ట్ లైక్ ఏదైనా ఒక ఫంక్షన్ గాని వీడియో చేసి అలానే అప్‌లోడ్ చేసేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న పిల్లలు ఆడుకోవడం కానీ, జస్ట్ అలా వీడియో షూట్ చేసేస్తూ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి అప్‌లోడ్ చేసేస్తారు. అలా చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుందండి? అంటే మీ కష్టం ఏముంది ఇక్కడ? అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమి అంటే ఏదైనా పిల్లలు లైక్ ఏదైనా గ్రౌండ్‌లో ఆడుకునేటప్పుడు ఏదైనా లైక్ షూట్ చేయడం కానీ, ఏదైనా గేమ్స్ అప్పుడు ఏదైనా షూట్ చేయడం కానీ, దానికి ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేసేసి అప్‌లోడ్ చేసేస్తున్నారు. బట్ అది అప్పుడు క్లిక్ అవ్వచ్చు. అప్పుడు క్లిక్ అయ్యి వైరల్ అవ్వచ్చు. బట్ ఫ్యూచర్‌లో అది ఖచ్చితంగా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిలీట్ అయినప్పుడు ఖచ్చితంగా మీ రీచ్ అనేది తగ్గిపోతుంది. రీచ్ అంటే ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. వ్యూస్ తగ్గిపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడూ కూడా అంటే ఆ వీడియో ఎప్పటికి యూట్యూబ్‌కి లైక్ డిలీట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి.
ఆ వీడియో ఎప్పటికైనా ఫ్యూచర్‌కైనా నెక్స్ట్ 10 ఇయర్స్‌కైనా ఆ వీడియో వల్ల బెనిఫిట్ ఉండేట్టుగా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీరొక వీడియో చేయాలి, మీరొక వీడియో తీయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించండి. ఈ వీడియో వల్ల సో, ఎన్ని ఇయర్స్ చూడవచ్చు. సో, ఎంతవరకు ఎన్ని జనరేషన్స్‌కి వీడియో వల్ల యూజ్ ఉంది అనేది కూడా థింక్ చేయండి. అలా థింక్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా కూడా సేవ్ అవుతారు యూట్యూబ్‌లో. ఎలాంటి కాపీరైట్స్ పడకుండా, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ రావకుండా మీ ఛానెల్‌ని మీరే సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. సో, నేను రీసెంట్‌గా చూసాను. నియర్లీ ఒక ఆమె అయితే 800 వీడియోస్ అప్‌లోడ్ చేసేసింది. సో, ఒక ఛానెల్ అయితే రివ్యూకొచ్చింది నాకు. సో, 800 వీడియోస్ అప్‌లోడ్ చేసింది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి అందులో అయితే. అసలు తనకి నాకు తెలిసి ఆ వీడియోస్ చూస్తుంటే తనకి మానిటైజేషన్ అంటే కూడా తెలియనట్లుంది. ఫస్ట్ అయితే మానిటైజేషన్ ఏంటి? అసలు లైక్ లాంగ్ వీడియోస్ చేస్తే ఏ బెనిఫిట్ ఉంది? షార్ట్స్ చేస్తే ఏ బెనిఫిట్ ఉందని ఇది తెలుసుకోండి ఫస్ట్. దాని తరువాత వీడియోస్ చేయడం అలా చేయరు. ఏవన్నా కానీ వీడియో తీయడము, అప్‌లోడ్ చేసేయడం. వీడియో తీయడము, షార్ట్ అప్‌లోడ్ చేసేయడం. ఇలా చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుందండి? సో, లైక్ ఇప్పుడైతే మంచిగా వీడియోస్ అప్‌లోడ్ చేసేస్తున్నామంటారు. కానీ ఫర్దర్‌గా ఎప్పుడైతే మనం మానిటైజేషన్‌కి అప్లై చేస్తామో అలాంటప్పుడు సో, లైక్ అన్ని రివ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాపీరైట్స్ పడితే డిలీట్ అవుతాయి. డిలీట్ అయినప్పుడు సమ్‌టైమ్స్ ఇష్యూస్ రాకపోవచ్చు. బట్ ఒకవేళ లైక్ ఖచ్చితంగా మీ వీడియోస్ లైక్ డిలీట్ చేయాల్సిన సమయం వస్తే మాత్రము ఖచ్చితంగా వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. కాబట్టి సో, ఇవన్నీ ఎందుకండి మంచిగా ఛానెల్‌ని సో, రీచ్ బాగుండాలి అంటే ఒక్కటే జెప్తానండి. మంచి వీడియో అంటే అప్‌లోడ్ చేసే ముందు ఎంతవరకు ఈ వీడియో వల్ల బెనిఫిట్ ఉందని ఫస్ట్ ఒక పాయింట్ లైక్ ఆలోచించండి. సెకండ్ వన్ వచ్చేసి అంటే లైక్ దీనికేదైనా కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అంటే మన ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మంచిగా రీచ్ అవ్వాలి అంటే ఎస్‌సిఓ బాగా చేయండి. ట్యాగ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ లైక్ ర్యాపిడ్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఇవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డైలీ కూడా అంటే ఇంకొకటండి. సో, రీచ్ తగ్గిపోతుంది చాలా వాచ్ అవర్స్ తగ్గిపోతుంది. నాకు లైక్ కన్సిస్టెన్సీ‌గా వచ్చే కమెంట్ ఇదేనండి. మా కమెంట్స్ తగ్గుతున్నాయి, మా కమెంట్స్ తగ్గుతున్నాయి అని. ఎందుకు సారీ మాకు వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి, వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి అంటారు. ఎందుకు తగ్గుతాయండి? ఫస్ట్ మీరొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల. సో, ఎప్పుడైతే లైక్ చూడండి లైక్ ఎందుకు వాచ్ అవర్స్ తగ్గుతాయంటే, మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీ‌గా పోస్ట్ చేయకపోవడం వల్ల వాచ్ అవర్స్ తగ్గుతాయి. సో, కన్సిస్టెన్సీ అంటే ఏమి అంటే, ఒక ఒక టైమ్ టేబుల్ ప్రకారమే మీరు ఇక్కడ పోస్ట్ చేయాలి. సో, ఒక జాబ్ చేస్తున్నామంటే, మనం ఒక టైమ్ టేబుల్ లాగా అంటే ఎవ్రీడే జాబ్ చేస్తేనే కదండీ సాలరీ వచ్చేది. ఇక్కడ అంతే. మనము పోస్ట్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తుందండి. సో, ఎప్పుడంటే అప్పుడు లైక్ మనకు గుర్తొచ్చినప్పుడు పోస్ట్ చేస్తే, మనకి యూట్యూబ్ అనేది గ్రోత్ ఇవ్వదు, రీచ్ ఉండదు. కాబట్టి మీకు మంచిగా రీచ్ ఉండాలి అంటే ఎవ్రీడే ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై ఒకవేళ టైం లేదు అంటే అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా టైం లేదంటే అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ అన్న ఒక వీడియో లైక్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు వాచ్ టైమ్, వ్యూస్ అనేది తగ్గకుండా మీ ఛానెల్ అనేది ఒక సేవ్ పాయింట్‌లో ఉంటుంది. అంటే ఒక సేవ్ పొజిషన్‌లో ఉంటుందన్నమాట. సో, అప్పుడు మీకు మంచిగా రీచ్ వస్తుంది. గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా అండి టిప్స్ అనేవి కన్సిస్టెన్సీ‌గా మీ వీడియోస్ పోస్ట్ చేయండి. మంచిగా వైరల్ అవుతాయి. సో, ఇలా లైక్ వెంటనే వైరల్ అవ్వాలంటే సో, ఛానెల్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఎవరివి ఎక్కువ రీచ్ అవ్వవు. ఎందుకంటే మనం స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎవరికీ తెలీదు ఆడియన్స్‌కి. అలాంటప్పుడు లైవ్స్ కండక్ట్ చేయండి. లైవ్స్ కండక్ట్ చేయడం వల్ల ఎక్కువ మందితో ఇంటరాక్షన్ అవుతుంది. ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ అయినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో అన్నమాట. సో, అలా కూడా మీ వీడియోస్‌కి ఎక్కువ మంది లైక్ చేసి, షేర్ చేయడం వల్ల కూడా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి మంచిగా రీచ్ ఉండాలంటే కన్సిస్టెన్సీ‌గా పోస్ట్ చేయండి. బెనిఫిట్ గల వీడియోస్ చేయండి. సొసైటీలో మంచిగా ఉండండి. ఆల్ ద బెస్ట్.